సో థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి సో డెఫినెట్ గా ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ ప్రాజెక్ట్, వితౌట్ ఇంటర్న్షిప్ నో వన్ విల్ ట్రస్ట్ యూ. ఆ ప్రాజెక్ట్ కూడా ఏదో ఉన్న డమ్మీ ప్రాజెక్ట్ లా కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్ లో చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీరు రియల్ టైం ప్రాజెక్ట్ లో చేసిన తర్వాత అప్పుడు మీరు డెఫినెట్ గా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, బట్ 1 month ఎక్స్పీరియన్స్ ఉంది. అలా కాకుండా ఇంకొక 2-3 months ఏంటంటే సో రియల్ వరల్డ్ టెక్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అంటే మీరు ఏపీఐ ఇంటిగ్రేషన్ కానీ, సో ఫ్రంట్ ఎండ్ తో ఇంటిగ్రేషన్, బ్యాక్ ఎండ్ తో ఇంటిగ్రేషన్, సో అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ మీద కూడా ఫోకస్ చేయడం మంచిది. అంటే ఇది మొత్తం ఒక 100 days లో సింప్లిఫైడ్ గా చెప్పాలంటే కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అందులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలుసుకోవాలి, ప్రాజెక్ట్ చేయాలి, ప్లస్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ కూడా తెలియాలి. ఇలా ఈ 4 ఏరియాస్ ని ఒక 4 months, 100 days అవ్వకపోవచ్చు, ఒక 4 months కష్టపడితే ఈ సపోర్ట్ జాబ్ లో ఆల్రెడీ మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు కమ్యూనికేషన్ ఉంటుంది ఆల్రెడీ. సో మీకు అంటే కంపెనీ స్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, వర్క్, టీమ్ స్ట్రక్చర్ అని తెలుసుంటాయి కాబట్టి సో ఒక ఈజీ సబ్జెక్ట్ చూస్ చేసుకుని ఆ ఈజీ సబ్జెక్ట్ లో ఈ 4 layers గా డివైడ్ చేసుకుని కానీ ప్రిపేర్ అయితే